హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నర్సరీలో మల్బరీ ప్లాంట్ అండి. మల్బరీ ప్లాంట్ చాలా మంచి మొక్క అండి. ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క. ఈ కాయలు సీడ్స్ అవి ఉండవు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినచ్చు. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఇది. ఈ కాయలు ముందు గ్రీన్గా ఉంటాయి, అవి తర్వాత రెడ్ షేడ్లోకి మారుతాయి, ఎర్రగా మారుతాయి. ఆ ఎర్రగా ఉన్నప్పుడు అవి పుల్ల పుల్లగా ఉంటాయి. తర్వాత ఇవి నల్లగా మారిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుంటాము. అక్కడి నుంచి నేను కొన్ని కొమ్మలు తెచ్చుకున్నాను. ఆయన గార్డెన్ నర్సరీ ఆయనే నాకు కొన్ని కొమ్మలు అడిగితే ఇచ్చారనమాట. ఇప్పుడు అది ముద్ర మొక్క కదా, దాని నుంచి తీసుకుంటే మనకి వెంటనే అవి ప్రాపగేట్ అవుతాయి. ఇదేంటంటే సాఫ్ట్ పౌడర్ అండి. రూట్ హార్మోన్గా పనిచేస్తుంది ఇది. మట్టిలో కలుపుకున్నప్పుడు ఫంగస్ అయ్యి లేకుండా మట్టి కూడా మంచిగా తయారవుతుంది. ఇది బ్లూ కలర్లో ఉంటుందండి సాప్. ఇది ఆన్లైన్లో తెప్పించాను. ఈ మార్క్ మాత్రం చూసుకోవాలండి, ఇది ఒరిజినల్ యూపీఎల్ అని ఉంటుంది. ఇది మనం గార్డెన్లో మొక్కలు పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం ఉంటుందండి. ఇది కొంచెం వాటర్లో కలిపి మనం మొక్కలకి ఇస్తే ఏ ఫంగస్ అలాంటివి ఏమీ రావు. నేను ఇట్లే చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆకులన్నీ తీసేసి ఈ చిన్న చిన్న కొమ్మలుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ పౌడర్లో పెట్టి, చూసారా ఈ కాయలు ఎలాగ ఉన్నాయి, కాయలతోనే పాపం కొమ్మ వచ్చిందండి. ఇవి రెడ్గా అయ్యి తర్వాత గ్రీన్ కలర్లో మారుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మొక్క నుంచి పెట్టుకుంటే మనకి తొందరగా కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని అక్కడ నర్సరీ నుంచి కొమ్మలు తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా ఆకులన్నీ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత కొమ్మల్ని ప్రతి చిన్న కొమ్మ కూడా ఇందులో రూట్స్ వస్తాయండి. మల్బరీ కొమ్మలతోనే పెంచుకుంటారు. సో నేను ఎక్కువ కొమ్మలు పెట్టుకుంటే మనకి కానీ ఒకటి పోయినా ఒకటి వస్తుంది అన్నట్టుగా నేను కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని నేను పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఈ కాయలన్నీ తీసేసాను. ఇట్లా అలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇట్లకి సాఫ్ పౌడర్ వాడుకుంటే మనకి చాలా బాగా తప్పకుండా రూట్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఇది సాఫ్ పౌడర్ బ్లూ కలర్లో ఉంటుంది. దీన్ని నేను కొద్దిగా మట్టిలో వేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఆ పౌడరు కాస్త మట్టిలో వేసుకుందామండి. అప్పుడు ఆ మట్టిలో ఏమన్నా చెడు దోషం అలాంటిది ఏమైనా ఉంటే, ఫంగస్ అలాంటివి ఉంటే అదంతా పోతాయి అన్నమాట. పురుగులు కానీ ఏమైనా ఉంటే ఆ మట్టిలో మొక్కలు పెరగడానికి అనుకూలంగా తయారవుతాయి. ఇప్పుడు ఇది మనం కట్ చేసాం కదా, ఆ పైన కూడా పెట్టుకోవాలి పౌడర్. అప్పుడు ఏమవుతుందంటే ఆ కొమ్మలో ఉన్న తేమ అన్నది అది పచ్చిదనం పోదన్నమాట. సో ఇది అలా గట్టిగా నొక్కండి పెట్టుకుని. అలాగే కొమ్మలన్నీ సాఫ్ పౌడర్ రాసుకుని మంచిగా పైన కూడా అది ఓపెన్గా ఉండకుండా పైన కూడా కవర్ చేసుకోవాలి. మీ దగ్గర సాఫ్ లేదనుకోండి, అలోవెరా జెల్ వాడుకోవచ్చు, పసుపు వాడుకోవచ్చు, తేనె వాడుకోవచ్చు, లేదంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా వాడుకోవచ్చు. మీరు ఇంట్లో ఏది పెట్టుకున్నా కానీ మీకు రూట్స్, మల్బరీ ప్లాంట్స్ అయితే ప్రతి కొమ్మ రూట్స్ వస్తాయండి, దాంట్లో డౌట్ లేదు. ఇది స్టెమ్తోనే పెట్టుకుంటారు. ఒక్కసారి మనం ఈ మొక్క పెట్టుకుంటే చాలా మొక్కల్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఇట్లాగా కొమ్మలన్నిటిని కూడా ఈ పౌడర్ అద్దుకొని ఇలాగా పెట్టేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మొక్కలు ఆకులు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.